కూడా అది, లేకపోతే నా భార్యకి ఏది పెట్టారు నాకు కూడా అది అనే విధంగా ప్రియులు అనుకుంటారు. అన్ని విషయాల్లో కూడా, డబ్బు విషయంలో, నిన్ను అలంకరించుకునే విషయంలో, నువ్వు వస్తువు కొనుక్కునే విషయంలో. కొన్నిసార్లు అంటే నేను రెడీ అయ్యేటప్పుడు ఈ ప్యాంటు చిరిగిపోయింది వేసుకునే షర్టు కొత్తది వేసుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? విచిత్రంగా చూస్తారు. ఏక శరీరంగా ఉన్నప్పుడు అంతా సమానంగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా సమానంగా ఉంటుంటే, ఈరోజు నా భార్య అని నేను ఏదైనా ఒక మాట అన్నానంటే అది నన్ను నేను తిట్టుకున్నట్టే, లేదా నా భర్తను నేను ఏదైనా కోపగించుకున్నానంటే నన్ను నేను తిట్టుకున్నట్టే. ఏక శరీరం అంటే నీ శరీరంలో ఒక పార్ట్ నువ్వు తిట్టుకుంటా, ఒక పార్ట్ నువ్వు పొగడుకుంటా ఉండలేవు కదా. రెండింటినీ కూడా సమానంగా చూసుకోవడం. చాలామంది భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత నా వివాహ జీవితం సరిగా లేదు, నేను సరిగా పొంతన కుదరట్లేదు, నా భార్య నన్ను తిడతా ఉంది, నా భర్త నన్ను కొడతా ఉన్నాడంటే మీరు ఏక శరీరంగా జీవించట్లేదని దాని అర్థం. యేసు ప్రభువు చెప్తా ఉన్నారు, ఇక్కడి నుంచి మీరు ఏక శరీరంగా జీవించమంటా ఉన్నారు. నేను ఒకే ఒకటి చెప్పి, నా పెళ్ళైన కొత్తలో మా పాస్టర్ గారు నాకు నేర్పించింది అనమాట. పెళ్ళైంది కదా, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకో అనేవాడు. మీ భార్య ఏం చేసినా, ఏం వండి పెట్టినా, ఏం తిట్టినా, ఏమన్నా అన్నా కానీ, ఏమైనా కొనిపించకపోయినా, లేకపోతే నీ మాట వినకపోయినా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకో, 2 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరవు, అప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి. మొదటి రోజు నుంచే కళ్ళు తిరగడం మొదలేసామనుకో, ద బిగ్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఫ్రమ్ బిగినింగ్. దట్స్ వై దట్ ఐఎమ్ టెల్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారి వందనాలు ఈ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. హైటెక్ సిటీ పాస్టర్ గారు హైటెక్ సిటీ లెవెల్లో చక్కని శుభాలు తెలియజేశారు. అందరికీ చెప్పలు కొట్టండి. కనుక మరి పవన్, మరి అలోహా మరి ఏమన్నారు, 2 సంవత్సరాలు ఏం మూసుకోవాలి, అది ఆ తర్వాత ఏం జరుగుతుందో మరి ముగింపులో తెలుసుకుందాం. ఈ సమయంలో మరొకరు గ్రీటింగ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అది గంభీరంగా మనిషి కనపడతారు, మాట మరింత గంభీరంగా ఉంటుంది. వెరవల ప్రాంతంలో పాస్టర్ ఫెలోషిప్లో తూర్పుగోదావరి జిల్లాలో తనదైన శైలిలో వాడబడుతూ అనేక వివాహ కార్యక్రమాల్లో పాల్గొంటూ వివాహాలు చేస్తూ ముందుకు సాగుతున్న మాకు అత్యంత ప్రియులు, సన్నిహితులు, ఈ కుటుంబానికి ఆప్తులు పెద్దరాజు గారు వచ్చి శుభాలు క్లుప్తంగా తెలియజేయాలి మనం చేస్తున్నాం. వారు కనపడినంతగా చెబితే మనం కనపడమే కాదు, అందుకే కాబట్టి సమానంగా తెలియజేయాలి మనం చేస్తూ సమయాన్ని ఇస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతులు తెచ్చిన వారు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రచన. హల్లెలూయా. సంతోషంగా లేని వారు 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రచన. హల్లెలూయా. ఏమన్నా నేను సంతోషంగా లేని వారు 2 చేతులు పైకెత్తి, సంతోషంగా ఉన్నవారు 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రచన. హల్లెలూయా. మంచిదండి. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన మరి రామకృష్ణ గారు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతముగా మరి చక్కగా నడిపిస్తున్న దావిజనులు, అభిషక్తులు, మరి ఈ ప్రాంతంలో మరి ఇంచుమించు ఒక 600 వివాహాలు జరిగించి, ఆయన ముసలోళ్ళకి వివాహాలు చేస్తారు, పొడుసోళ్ళకి వివాహాలు చేస్తున్నాడు. మరి చక్కని మరి వివాహకర్త గారైన మాకు దైవజనులు, అత్యంత స్నేహితులు శ్యాంబాబాయి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వైజాగ్ నుండి మన మధ్యకు వచ్చిన దైవజనులు ప్రకాష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే తోటి దైవజనులందరూ కూడా, అలాగే స్థానిక దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో అత్యంత మరి ప్రాముఖ్యమైన వ్యక్తులు మరి పవన్, అరుంధతి గారు. అరుంధతి నక్షత్రాన్ని పైనే చూస్తాం కానీ ఈరోజు పవన్ కింద తీసుకొచ్చాడు. మరి నేను చాలాసార్లు అరుంధతి నక్షత్రం పెళ్ళైన తర్వాత చూపిస్తారు అనుకుంటాను, కానీ పెళ్ళికి ముందే పవన్ తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాడు. మరి వారికి నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య భాగం నుండి ఒక మాట చూపించి నాకు శుభాలు ముగిస్తాను. మరి హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి 4వ వచనం అంటాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. పెళ్ళైన వారు 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రచన. హల్లెలూయా. హలో, పెళ్ళైన వారు 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రచన. హల్లెలూయా. పెళ్లి కాని ప్రసాదులు, పెళ్లి కాని వారు 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రచన. హల్లెలూయా. ఏమండి, చేతులు పైకెత్తండి. మంచిదండి. పెళ్ళైన వారేమో ఎప్పుడైపోతుందని, పెళ్లి చేసుకునే వారు ఎప్పుడు ముగిస్తే అయిపోతుందని పెళ్లి చేసుకునేవారు, పెళ్లికని వారు ఇంతకంటే ఘనంగా పెళ్లి చేసుకోవాలని మరి ఆశపడుతున్న ఈ శుభ తరుణంలో మరి ఒక వైవాహిక జీవితంలో కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రాముఖ్యమైన 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 1,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజున వివాహ జీవితంలోకి అడుగుపెడుచున్న మీరు క్రైస్తవ వివాహ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఇద్దరు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజున పవన్ను ఒక మంచి సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే చాలా సార్లు ముక్కామలలో మా యొక్క పరిచర్లు కూడా పాలిభాగస్తులయ్యారు. చాలా సార్లు కూటాలకు వచ్చారు. ఆయన యొక్క విధేయత, ఆయన దేవుని సందులో ఉండే విశ్వాసము, భయభక్తులు చాలా దేవుని సందులో నేను ఇష్టపడుతూ ఉంటాను. మరి చిన్ననాటి నుండి దేవుని సందులో ఎదిగిన బిడ్డని నేను దేవుని వాక్య సన్నిధిలో తెలియజేస్తున్నాను. అలాగే అరుంధతిని కూడా అలాగే కనపడుతుంది, చాలా చక్కని చిరునవ్వుతో. ఈ రోజున మరి ఇరువురు కూడా ఒకరికొకరు చూడముచ్చటగా ఉన్నారు. ఇరువురు కూడా వైవాహిక జీవితంలో మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, దేవుని వాక్యంలో మనం చూసినట్టే ఎఫెసీ రాసిన పత్రిక అంటాడు 5వ అధ్యాయము 22వ వచనం అంటాడు, పురుషులారా మీ భార్యను ప్రేమించుడి, స్త్రీలారా మీ భర్తకు లోబడాలి. చాలా సింపుల్ అంట.